ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ చతుర్థోధ్యాయః. జ్ఞానకర్మ సన్యాస యోగః. 4వ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము. శ్రీ భగవాన్ ఉవాచ: ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. శ్రీ భగవానుడు ఇట్లు పలికెను: నేను నిత్య సత్యమైన ఈ యోగమును సూర్యునకు తెలిపితిని. సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు దీనిని బోధించెను. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించెను. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. ఓ పరంతప, ఈ విధముగా పరంపర ప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎరింగిరి. కాని అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాయమయ్యెను. స ఏవాయం మయా తేధ్యాయోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం ఏతదుత్తమం. ఈ యోగము ఉత్తమమైనది, రహస్యముగా ఉంచదగినది. నీవు నాకు భక్తుడవు, ప్రియ సఖుడవు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేడు నీకు తెలుపుచుంటిని. అర్జున ఉవాచ: అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు పలికెను: కృష్ణ, నీ జన్మ ఇటీవలదే. సూర్యుని జన్మ కల్పాది యందు జరిగినది, అనగా అతి ప్రాచీనమైనది. కనుక నీవు సూర్యునకు దీనిని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడును? దీనిని నేను విశ్వసించుట ఎట్లు? శ్రీ భగవాన్ ఉవాచ: బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. శ్రీ భగవానుడు పలికెను: ఓ పరంతప, అర్జున, నాకును నీకును పెక్కు జన్మలు గతించినవి, కాని వాటిని అన్నింటినీ నేను ఎరుంగుదును, నీవెరుగవు. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా. నేను జన్మరహితుడను, నిత్యుడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయినను నా ప్రకృతిని ఆధీనములో నుంచుకొని నా యోగమాయచే అవతరించుచుందును. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భారత, ధర్మమునకు హాని కలిగినప్పుడును అధర్మము పెచ్చు పెరిగిపోవుచున్నప్పుడును నన్ను నేను సృజించుకొనుదును, అనగా సాకార రూపముతో ఈ లోకమున అవతరింతును. ఓం శ్రీమాత్రే నమః.